Good evening children. Today we are discussing about whole numbers chapter 2 introduction. Natural numbers. Natural numbers ante enti? Natural number starts from 1, 2, 3, 4, 5. Natural number starts from 1, 2, 3, 4, 5. Whole numbers. Whole number starts from 0, 0, 1, 2, 3, 4, 5 so on. అంటే న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి కంటిన్యూషన్ 49, 59, 69 ఏదైనా కానీ న్యాచురల్ నెంబరే. 0 నుంచి ఏదైనా కానీ న్యాచురల్ నెంబరే. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5 సో ఆన్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్లో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది? 1. హోల్ నెంబర్లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? 0. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఎందుకని అన్నానంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్లో ఉండే ప్రతి ఒక్క డిజిట్ హోల్ నెంబర్స్లో ఉంటుంది, కానీ హోల్ నెంబర్లో ఉండే ప్రతి ఒక్క డిజిట్ న్యాచురల్ నెంబర్లో ఉండదు. అంటే ఏంటి? 0 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ డిజిట్ అనేది ఇక్కడ ఉండదు. ఇది ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? న్యాచురల్ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి? 0. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? 1. సో కంటిన్యూషన్ మిగతా అన్ని 1000 కానీ అంటే ఇన్ఫినిటీ, అంటే ఇక్కడి నుంచి ఏ నెంబర్ అయినా కానీ ఎక్సెప్ట్ 0 ఆల్ ఆర్ న్యాచురల్ నెంబర్, ఇంక్లూడింగ్ 0 ఆల్ ఆర్ హోల్ నెంబర్స్. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మైనస్ సైన్స్ హోల్ నెంబర్స్లో రావు. జస్ట్ 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనేది అన్ని నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్స్ కావు. ఎందుకంటే హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? 1. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి? 0. నెక్స్ట్ టాపిక్ అబౌట్ ప్రిడ్యూసర్. ప్రిడ్యూసర్ అంటే ఏంటి? ద నెంబర్ కమ్స్ బిఫోర్ నెంబర్ దాన్ని ఏమంటారు? ప్రిడ్యూసర్. ప్రిడ్యూసర్ అంటే ఏంటి? ఇప్పుడు 94 ఉందనుకో, దాని ముందర ఏమొస్తుంది? 93. అంటే దీని యొక్క ముందర నెంబరు బిఫోర్ నెంబర్ని ఏమంటారు? ప్రిడ్యూసర్. 94కి ముందర ఏముంది? 93. 100కి ముందర ఏముంది? 99. 1099కి ఏముంది ముందర? 1098. 7కి ముందర ఏముంది? 6. 20కి ముందర ఏముంది? 19. అంటే ప్రిడ్యూసర్ నెంబర్ అంటే ఏంటి? -1. అంటే ఏ డిజిట్కైనా -1 చేసామంటే దాని యొక్క ప్రిడ్యూసర్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ 94 - 1 అంటే ఎంత? 4 నుంచి 1 తీస్తే ఎంత? 3. ఈ 9 అనేది ఇలాగే వస్తుంది. సో ఈ 93 అనేది ఏంది? ప్రిడ్యూసర్ నెంబర్. ఇప్పుడు 48 - 1, 8 నుంచి 1 తీస్తే ఎంత? 7. ఈ 4 అనేది ఇలాగే వస్తుంది. సో ప్రిడ్యూసర్ అంటే ఏంటి? -1 చేయాలి. ఏ డిజిట్కైనా మనము -1 వేసుకొని చేయాలి. ప్రిడ్యూసర్ అంటే ఏంటి? -1 అంటే బిఫోర్ నెంబర్కి మనం ఎలా చేయాలి? ఏ డిజిట్ అయినా ఇచ్చిన డిజిట్కి ఏం చేయాలి? -1 వేసుకున్నాం అనుకో, దాని యొక్క ప్రిడ్యూసర్ నెంబరు మనకి వస్తుంది. సో ప్రిడ్యూసర్ అంటే ఏంటి? బిఫోర్ నెంబర్, దాన్ని ఏమంటారు? ప్రిడ్యూసర్. నెక్స్ట్ టాపిక్ సక్సెసర్ నెంబర్ కమ్స్ ఆఫ్టర్. సక్సెసర్ అంటే ఏంటి? సక్సెసర్ నెంబర్ కమ్స్ ఆఫ్టర్ అంటే తర్వాత వస్తుంది. సక్సెసర్ అంటే ఏంటి? తర్వాత వచ్చే నెంబర్. ఇప్పుడు 93 తర్వాత ఏమొస్తుంది? 94. 999 తర్వాత ఏమొస్తుంది? 1000. 29 తర్వాత ఏమొస్తుంది? 30. 8 తర్వాత ఏమొస్తుంది? 9. 488 తర్వాత ఏమొస్తుంది? 489. 260 తర్వాత ఏమొస్తుంది? 261. సక్సెసర్ నెంబర్ అంటే ఏంటి? +1. ప్రిడ్యూసర్ నెంబర్ అంటే ఏంటి? -1.
ఎగ్జాంపుల్ 93 ప్లస్ 1 అంట, 3 ప్లస్ 1 ఎంత 4, 9 ఇలాగే వస్తుంది. సో ఏ సక్సెసర్ నెంబర్కి ఏ నెంబర్ అన్నా ఇవ్వండి, దానికి ప్లస్ 1 వేసుకున్నారనుకో దాని యొక్క సక్సెసర్ నెంబరు వస్తుంది. ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు, దాని యొక్క సక్సెసర్ కనుక్కోమని చెప్పారు, అప్పుడు మనం ఏం చేయాలి +1. ఒక నెంబర్ ఇచ్చారు, దాని యొక్క ప్రిడ్యూసర్ కనుక్కోవాలన్నారనుకో -1. సో సక్సెసర్ నెంబర్ అంటే +1, ప్రిడ్యూసర్ నెంబర్ అంటే -1. అంటే సక్సెసర్ నెంబర్ అంటే ఏంటి, తర్వాత వచ్చే నెంబర్, ఇచ్చిన నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ని ఏమంటారు సక్సెసర్ నెంబర్. అదే ఇచ్చిన నెంబర్కి ముందర వచ్చే నెంబర్ ఏమంటారు ప్రిడ్యూసర్ నెంబర్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ లైన్. ఇప్పుడు 6 + 2 అని ఇచ్చారు, దీని యొక్క నెంబర్ లైన్ మనల్ని కనుక్కోమని చెప్పారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ ఫస్ట్ డిజిట్ అనేది మనం ఏం చేయాలి తీసుకోవాలి. ఏ నెంబర్ అయినా కానీ ఫస్ట్ డిజిట్ మనం తీసుకోవాలి. దాని తర్వాత ఎన్ని టైమ్స్ పోవాలి స్టెప్స్, 2 టైమ్స్ స్టెప్స్ పోవాలి. ఇక్కడ నుంచి ఎన్ని టైమ్స్ స్టెప్స్ పోవాలి 1 2 టైమ్స్ పోవాలి. ఎన్ని టైమ్స్ స్టెప్స్ పోవాలో ఇక్కడ ఉంటుంది, ఎన్ని టైమ్స్ పోవాలి 1 2. సో ఆన్సర్ వచ్చేంత 8. 6 + 2 ఆన్సర్ వచ్చేసి ఎంత 8. నెక్స్ట్ ఇప్పుడు 4 + 6 ఇచ్చారు, సో దీని యొక్క నెంబర్ లైన్ గీమని చెప్పారు. 1 2 3 4 5 6 8 9 11 12. ఓకే, ఇప్పుడు ఏంటిది ఫస్ట్ డిజిట్ అనేది మనము తీసుకోవాలని చెప్పారు. సో ఇక్కడ తీసుకోవాలి. ఎన్ని టైమ్స్ వెళ్ళాలి 6 టైమ్స్ అని వెళ్ళాలి. సో ఇక్కడ ఈ డిజిట్ తీసుకుంటున్నాము 6 టైమ్స్. 1 2 3 4 5 6. సో ఎంత 6 + 4 ఎంత 10. సో ఆన్సర్ వచ్చేసి ఎంత 6 + 4 10. నెక్స్ట్ ఇట్లాంటి ఇంకో 2 చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ 2 + 5 1 2 సో ఇక్కడ 2 + 5 ఫస్ట్ డిజిట్ అనేది ఏంటి మనము తీసుకోవాలి. నెక్స్ట్ ఇదేంటిది టైమ్స్, ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. ఫస్ట్ డిజిట్ తీసుకున్న తర్వాత 5 టైమ్స్ జంప్ చేయాలి. 1 2 3 4 5. సో ఆన్సర్ ఏమొచ్చింది 7. 5 + 2 ఆన్సర్ వచ్చేసి ఎంత 7. ఇలాగే నెక్స్ట్ ఇది 5 + 3 అనేది చేద్దాం. సో 5 + 3 ఫస్ట్ డిజిట్ అనేది ఏంది మనము తీసుకోవాలి. సెకండ్ డిజిట్ అనేది ఏంది జంప్స్ చేయాలి. ఎన్ని జంప్స్ చేయాలి 3 జంప్స్ మనము చేయాలి. సో ఫస్ట్ డిజిట్ తీసుకున్నాం 3 జంప్స్ 1 2 3. 3 జంప్స్ దగ్గర ఎంత ఆన్సర్ వచ్చింది 8. సో ఆన్సర్ ఎంత 8. సో ఇది వచ్చేసి అడిషన్కి. ఇప్పుడు మనం డిస్కషన్ చేసింది నెంబర్ లైన్ వచ్చేసి అడిషన్కి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్ట్రాక్షన్కి. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ ఫస్ట్ డిజిట్ ఏంది 7. ఫస్ట్ డిజిట్ ఏం తీసుకోవాలి 7 తీసుకోవాలి. 7 జంప్స్ ఎన్ని జంపులు చేయాలి 3 జంప్స్ చేయాలి. సో సబ్ట్రాక్షన్కి వచ్చేటప్పటికి ఇట్ సైడ్ వస్తుంది, అదే ప్లస్కి వచ్చేసి
రైట్ సైడ్ వస్తుంది, సబ్ట్రాక్షన్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇటు సైడు జంప్స్ చేయాలి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. ఫస్ట్ డిజిట్ని తీసుకున్నాం, తర్వాత ఎన్ని జంప్స్? 3. 1 2 3. ఎన్ని జంప్స్ చేసాము? 3. సో ఆన్సర్ ఎంత? 7 - 3 ఎంత? ఆన్సరు 4. నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకొకటి చూద్దాం. ఇప్పుడేంటి ఇక్కడ 10 - 6. సో ఫస్ట్ డిజిట్ ఏంది? 10. సో మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? 10 అనేది తీసుకోవాలి. ఎన్ని జంప్స్ చేయాలి? 6 జంప్స్ చేయాలి. సో ఎట్ సైడ్ చేయాలి? ఇటు సైడు మనము చేయాలి. ప్లస్కి అయితే ఇటు, ప్లస్కి అయితే ఇటు, మైనస్కి అయితే ఇటు. ఓకే, ఇప్పుడు 6 టైమ్స్. 1 2 3 4 5 6. ఆన్సర్ వచ్చి ఎంత? 4. 10 - 4 ఎంత? 10 - 6 ఎంత? 4. ప్లస్కి అయితే ఇటు సైడు, మైనస్కి అయితే ఇటు సైడు. ఓకే, ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇలా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కూడా మనము ఆ నెంబర్లు రాసుకొని దాని ప్రకారం మనము చేయాలి. ఫస్ట్ డిజిట్ వచ్చేసి ఏంటి? 4. ఈ 4 తీసుకున్నాం. ఎన్ని జంప్స్? 2. 1 2. సో ఆన్సర్ వచ్చి ఎంత? 2. సో నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ ఎంత? 9. సో 9 తీసుకున్నాం. 9 తీసుకున్న తర్వాత ఎన్ని జంప్స్? 3 టైమ్స్ వెళ్ళాలి. 1 2 3. సో 9 - 3 ఎంత? 6. ఆన్సర్ వచ్చేసి ఏంటి? 6. ఇప్పుడు ప్లస్ అంటే ఇటు సైడ్ వెళ్ళాలి, సబ్ట్రాక్షన్ అంటే ఇటు సైడ్ వెళ్ళాలి. అడిషన్ అంటే ఇటు సైడు, సబ్ట్రాక్షన్ అంటే ఇటు సైడ్. నెక్స్ట్ మనం మల్టిప్లికేషను చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మల్టిప్లికేషన్ 5 × 4. సో ఫస్ట్ మనం ఏంటిది ఏం చేయాలి మల్టిప్లికేషన్లో? ఇదేంటి? ఇది 5. సో 5 డిజిట్స్ తీసుకోవాలి. కౌంట్స్ డిజిట్స్ ఎన్ని? 5. ఎన్ని? ఇక్కడ నుంచి 0, ఇక్కడ నుంచి 0 తర్వాత నుంచి 1 2 3 4 5. ఓకేనా? ఇక్కడికి 5 వచ్చింది. ఇలా ఎన్ని టైమ్స్ చేయాలి? 5 5 4 టైమ్స్ చేయాలి. 1 1 2 3 4 5. 2 టైమ్స్. 1 2 3 4 5. 3 టైమ్స్. 1 2 3 4 5. 4 టైమ్స్. ఇప్పుడు ఫస్ట్ 5 తీసుకున్నాము. 5 డిజిట్స్ 5 డిజిట్స్ 5 డిజిట్స్. ఈ 5 డిజిట్సే తీసుకోవాలి. అవి ఎన్ని టైమ్స్ చేయాలి? 4 టైమ్స్ చేయాలి. సో ఎంత? ఆన్సర్ వచ్చేసి 5 4 20. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఏ డిజిట్ తీసుకోవాలి? 6 అనేది తీసుకోవాలి. సో 1 2 3 4 5 6. ఇక్కడ 6 ఎన్ని టైమ్స్ తీసుకోవాలి? 4 టైమ్స్ 6 కౌంటింగ్ జంప్స్ చేయాలి. సో ఫస్ట్, తర్వాత 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. తర్వాత 1 2 3 4 5 6. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 24. సో ఎంత? 6 4s 24. ఇలా మనము చేయాలి. ఫస్ట్ 5 అనే డిజిట్ని తీసుకొని కౌంటింగ్ లిస్ట్లోకి తీసుకోవాలి. ఈ 4 దాని తర్వాత ఈ 4 అనే డిజిట్ని ఏం తీసుకోవాలి? జంపింగ్స్ అంటే ఎన్ని టైమ్స్ జంప్ చేయాలో తీసుకోవాలి. ఇది మల్టిప్లికేషన్లో. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, 6 × 3. ఫస్ట్ ఏంటి? 6 అనేది మనము తీసుకోవాలి. సో స్టార్ట్. 1 కౌంటింగ్ చేయాలి. 1 2 3 4 5
సారీ 1 2 3 4 5 6 ఇక్కడికి 6 ఒకటి. సో ఎన్ని టైమ్స్ చేయాలి జంప్స్? 3 టైమ్స్ మనము జంప్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1, తర్వాత 1 2 3 4 5 6 ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక జంప్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక జంప్, తర్వాత మళ్ళీ 6 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జంప్. మొత్తం 3 జంప్స్ అయిపోయినాయా? అయిపోయాయి. సో ఆన్సర్ వచ్చేంటి? 18. ఆన్సర్ వచ్చేసేంటి? 18. ఇలాగే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 5 into 2. సో ఫస్ట్ డిజిట్ ఏంటి? 5. సో ఈ 5 అనే దాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. దేనికి తీసుకోవాలి? కౌంట్ చేసేదానికి నెంబర్ని తీసుకోవాలి. ఈ 2 అనేది ఏంటి? జంప్ చేసేదానికి తీసుకోవాలి. ఎన్ని టైమ్స్ జంప్ ఉంది ఇక్కడ? 2 టైమ్స్, అంటే 2 జంప్స్ మనము చేయాలి. ఈ 5 అనేది ఏంటి? నెంబర్ కౌంట్ చేసేదానికి తీసుకోవాలి. ఎన్ని నెంబర్స్కి జంప్ చేయాలో మనము ఇది 5 అనేది తీసుకోవాలి. 5 అనేది ఏంటి? నెంబర్స్కి తీసుకోవాలి. ఈ 2 అనేది జంప్స్కి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ 5 కదా, 1 2 3 4 5. సో ఎక్కడికి వచ్చింది ఫస్ట్ జంప్? ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జంప్. నెక్స్ట్ ఎన్ని జంప్స్ కావాలి మనకు? 2 జంప్స్. 1 2 3 4 5. ఇక్కడికి వచ్చింది 5. ఇక్కడికి మళ్ళీ ఒకసారి 1 2 3 4 5. అంటే దేనికి యూజ్ చేస్తాము? జస్ట్ నెంబర్లు కౌంట్ చేసేదానికి యూజ్ చేసాం. సో నెంబర్లు 5 నెంబర్లు మనం తీసుకుంటా పోతాం. ఈ డిజిట్ అనేది ఫస్ట్ డిజిట్ దేనికి యూజ్ చేస్తాము? 5 నెంబర్లు కౌంట్ చేసేదానికి తీసుకుంటాం. కానీ సెకండ్ డిజిట్ దేనికి యూజ్ చేస్తాము? జంప్స్కి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ అయ్యేదానికి సెకండ్ డిజిట్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు 5 అనేది ఎలా తీసుకున్నాం? 1 2 3 4 5, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జంప్. నెక్స్ట్ 1 2 3 4 5, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక జంప్. ఇంకా ఎన్ని జంపులు చేయాలి? ఇక్కడ అడిగింది 2 జంప్స్ కాబట్టి 2 సార్లు మాత్రమే మనము అక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడికి ఒక జంప్. సో 5 అనేది నెంబర్ కౌంట్ చేయాలి. 2 అనేది ఎన్ని జంప్స్ చేయాలో మనము చేయాలి. 6 అనేది ఏంది? ఇక్కడ కూడా 6 అనేది కౌంట్ చేయాలి. ఈ 3 అనేది ఎన్ని టైమ్స్ జంప్ చేయాలో చేయాలి. సో అడిషన్లో వచ్చేసి ఏమవుతుంది? ఇలా వెళ్తుంది. ఫస్ట్ డిజిట్ తీసుకుంటాం, సెకండ్ డిజిట్ ఎన్ని టైమ్సో జంప్ చేసుకుంటా పోతాం. సబ్ట్రాక్షన్లో ఏమవుతుంది? ఫస్ట్ డిజిట్ తీసుకుంటాము, ఇటు సైడ్ ఏముందో అన్ని టైమ్స్ ఇటు సైడు అంటే లెఫ్ట్ సైడ్కి జంప్ చేస్తాం, బ్యాక్ సైడ్కి. అది ప్లస్కి అయితే ఫ్రంట్, మైనస్కి అయితే బ్యాక్ సైడ్ జంప్ చేస్తాం. మల్టిప్లికేషన్కి ఏంటి? ఈ 6 అనే నెంబరు కౌంటింగ్ లెక్క తీసుకుంటాం. ఫస్ట్ డిజిట్ వచ్చేసి కౌంటింగ్ లెక్క తీసుకుంటాం, సెకండ్ డిజిట్ వచ్చేసి జంప్ లేకి తీసుకుంటాం. సేమ్ అడిషన్లో కూడా సెకండ్ డిజిట్ అనేది జంప్ లేకే తీసుకుంటాం. సబ్ట్రాక్షన్ అనేది కూడా సెకండ్ డిజిట్ లేకి జంప్ లేకే తీసుకుందాం. మల్టిప్లికేషన్లో ఒకటే ఏంటంటే మనం కౌంట్ చేస్తాం నెంబర్ కూడా. సో ఇది వేరియేషన్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.